హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. రాయలసీమలోని ఎర్రమల కొండల్లో చారిత్రక ఆలయం అబ్బురపరుస్తోంది. ఎత్తైన ఎర్రటి కొండలు, ప్రకృతి రమణీయమైన రాతివనాలు, గలగలా పారే జలపాతాలు, మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రం, ఉగ్రరూపం భక్తుల కొంగు బంగారంగా నమ్మకంతో శరణు వేడుకున్న వారికి కోరికలు తీర్చే స్వామివారు సీమలో మహిమగల మద్దిలేటి స్వామి క్షేత్రంపై హిందూ ధర్మం ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఉంది ఈ అద్భుత ఆలయం. గ్రామ శివారిలో ఈ పవిత్ర వైష్ణవ క్షేత్రం వెలసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ క్షేత్రాలలో ఒకటిగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఒక కథ కాదు, భక్తునికి దైవం ఇచ్చిన ప్రత్యక్ష సాక్ష్యమని భక్తులు విశ్వసిస్తారు. నీకు చెల్లుబడి గల చోట చెప్పనేటి కయ్యా చెల్లెగది నీ మాట చెంచెతా అమ్మవారితో పాచికలాడుతూ పాచికల్లో పరాభవం చెంది స్వామి నేను ఇక్కడ ఉండదలుచుకున్నానంటే వీటికి సమీపంలో ఎర్రమల, ఈ ప్రాంతాన్ని ఎర్రమల అంటారు. ఎర్రమల అక్కడ పోయి వెళ్చండి అని ఉమామహేశ్వరులు స్వామివారు ఇరువురు ఇక్కడ స్వామి పాదాలు ఉన్నాయి. అక్కడికి వచ్చి ఈ స్థలాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఈయన ప్రజల్లో ప్రకటన చేసుకోవడానికై వీటికి సమీపంలో మోక్షపట్నం అని పెద్ద పట్టణం ఉండిందట పురాతనం. దాన్ని కన్నపదలా పరిపాలన చేసేవాడని ఆయన ఒకరోజు వేట మార్గమని ముగిలివ్వడం పోతే అక్కడ స్వామివారు ఉడుమవతారంతో సంచారం చేస్తున్నాడని, అది పట్టబోతే చిక్కగా ఒక కోమలి పుట్టలో ప్రవేశించిందట. నిరాశతో వెనుదిరిగి తన పట్టణం చేరుకున్న తర్వాత రాత్రి స్వప్నంలో కనపడి నేను ఫలానా నరసింహస్వామిని, మీరు మీ పురజనులంతా వచ్చి నన్ను స్మరణ వేడుకున్నట్లయితే మీకు దర్శనం ఇస్తా అన్నట. ఆ ప్రకారం ఆయన ఒక సుదినం నిర్ణయించుకుని తన పట్టణ ప్రజలతో ఆ కోమలి దగ్గర పోయి స్వామివారిని వేడుకుంటే 10 ఏళ్ల బాలుల రూపంలో బయటకు ఉద్భవించినాడని, ఆయన వెనువెంటనే ప్రవాహం ఏరు ఉద్భవించిందట. మద్దులేరు మధువు తీయని సెలయేళ్ల మధ్య ఉద్భవించినటువంటి వాడు మద్దులేటయ్యా అని చెప్పుకుంటున్నాం. మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి. తర్వాత రాజు తన భుజస్కంధాల మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ కింద దించిన తర్వాత కరకలా కరిగి శిలారూపంగా వేసినాడు. స్వామికి ఎటువంటి ఆకారం లేదు, కేవలం అడుగున్న శిలకు నామాలు ఉంటాయి. నరసింహ కవచం అలంకరణ ఉంటుంది. తర్వాత భక్తులకు వదమేయడము, చిన్నమ్మ కలగడము, ఆమె కష్టాలు రావడము, చిన్నమ్మను ఐక్యం చేసుకోవడము, అదంతా చిన్నమ్మకు సంబంధించిన కథ. తర్వాత ప్రతి శుక్రవారం సాయంకాలము భక్తులు వాళ్ళ మనసులో కోరిక అంటే ఉద్యోగము, సంసారము, సంతానము ఏదో ఒక కోరిక చెప్పుకుని స్వామివారిని వదమడిగిన తర్వాత అయ్యే వ్రతం చెప్పడము, ఆ వ్రతాన్ని ఆచరించడం, వాళ్ళ కోరికను నెరవేరడం, మళ్ళీ రావటం ఇక్కడ విశిష్టత. స్వామి వదపాలకుడు, ఆయన మీద భారం వేసి ఆ వ్రతాన్ని చేసినట్లయితే తప్పక వారి కోరిక నెరవేరుతుంది. మళ్ళీ కొండకొస్తున్నారు. ఆలయ స్థల పురాణం పరిశీలిస్తే వైకుంఠం నుంచి భూమికి దిగివచ్చిన సంకల్పం పురాణ గాథల ప్రకారం ఒకనాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి ఆనందవేళ పాచికల ఆట ఆడుతూ ఉంటారు. ఆ ఆటలో అమ్మవారు విజయం సాధిస్తారు. విజయానందంలో అమ్మవారి చూపులో వచ్చిన సంకల్ప గర్వం స్వామివారి హృదయాన్ని మౌనంగా తాకింది. మాటలు పలకలేదు, కాని ఒక మహాసంకల్పం అక్కడే జన్మించిందట. భక్తుల మధ్యకు వెళ్లాలని, వారి బాధను నేరుగా అనుభవించాలని, వారి కోరికలకు ప్రత్యక్ష జవాబుగా నిలవాలని స్వామివారు సంకల్పించారట. ఈ సంకల్పంతోనే స్వామివారు వైకుంఠాన్ని విడిచి భువిలో అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. నీకు చెల్లుబడి గల చోట చెప్పనేటి కయ్యా చెల్లెగది నీ మాట చెంచెతా. తరువాత నల్లమల, ఎర్రమల అరణ్యాలను సంచరిస్తూ స్వామివారు యాగంటి క్షేత్రానికి చేరుకొని శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించి కలియుగంలో స్థిర నివాసం కోరారు.
ఒక పుట్టము. అయితే లక్ష్మీనరసింహ స్వామి అంటే ఫేమస్ కదా ఇక్కడ. మేము చిన్నప్పటి నుండి వస్తున్నాం. నేను సంవత్సరం అమ్మాయి నదికి వచ్చి చూసి మా దేవుడిని దర్శనం చేసుకుని ఒక సంవత్సరం 6 నెలలకు ఒకసారి శనివారం వస్తుంటాం పోతుంటాం. లక్ష్మీనరసింహ స్వామి అంటే చాలా భక్తిగా దేవుడు. పబ్లిక్ మా చుట్టాలు చాలా మంది రిలేటివ్స్ వస్తారు. ఇక్కడ సదుపాయాలు అవి ఎలా ఉన్నాయి? సదుపాయాలు బాగుంటాయి. అప్పటికన్నా ఇప్పటికి 2 ఇయర్ నుండి బాగుంటాయి, చాలా బాగుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఏం లేవు. భక్తి వినయంతో చేసిన ఆ ప్రార్థనకు ఆనందించిన ఉమామహేశ్వరుడు ప్రకృతి రమణీయతతో నిండిన మద్దిలేరు వాగు ప్రాంతాన్ని చూపించి ఇక్కడే నీవు కలియుగ వరదాతగా నిలుస్తావు అని వరమిచ్చారట. ఆ వరమే నేడు లక్షలాది భక్తుల జీవితాల్లో వెలుగు నింపుతోంది. బంగారు ఉడుము రూపంలో దైవలీల అంటారు. అప్పటి కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మోక్షపట్టణ రాజు కన్నప్ప దొరవేటకు వెళ్లిన సమయంలో తలతలా మెరుస్తున్న ఒక బంగారు ఉడుము అతని కంటపడింది. ఎంత ప్రయత్నించినా అది ఎవరికీ అందకుండా చివరకు ఒక పుట్టలోకి ప్రవేశించింది. అదే రాత్రి రాజుకు స్వప్నంలో దివ్య తేజస్సుతో శ్రీ మద్దిలేటి స్వామి దర్శనమిచ్చి, నీవు చూసిన బంగారు ఉడుము నేనే. ఈ స్థలంలో నాకు పూజలు జరిగేలా చూడు. భక్తితో వచ్చిన వారికి నేను రక్షణగా నిలుస్తాను అని ఆజ్ఞాపించారట. నమస్కారం. నేను ఇక్కడ ఈ దేవస్థానం ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. ఈ నంద్యాల జిల్లాలో వెలిసి ఉన్న ఈ బేతంచెర్ల మండలము రంగాపురం గ్రామంలో ఉన్న శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానమునకు భక్తులు వివిధ జిల్లాల నుంచి, వివిధ కర్ణాటక రాష్ట్రం గురించి ఇక్కడికి ప్రతి శుక్ర శనివారాల్లో వస్తారు. భక్తులందరూ స్వామివారిని ఇంటి వేల్పుగా కొలిచి ఇక్కడ స్వామివారి నైవేద్యం సమర్పించి ప్రతి వారము వస్తారు. అందులో భాగంగా ఈరోజు కూడా భక్తులు చాలామంది వచ్చారు ఇక్కడికి. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము ఇక్కడ చేయుచున్నాము. ఇంకా చాలా చేయవలసి ఉంది. ఇప్పుడు దేవస్థానం యొక్క ప్రాకార నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా కమిషనర్ గారి అనుమతి మేరకు అవసరమైతే అవకాశం ఉంటే నెక్స్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశి కూడా రథం తయారు చేయించాలనుకుంటున్నాం. ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన చాలా ఉన్నాయి. భక్తుల యొక్క మరియు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అదేవిధంగా లోకల్ లీడర్ల యొక్క సలహాలు సూచనలు తీసుకొని దేవస్థానం ఇంకా అభివృద్ధి చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మా కమిషనర్ గారు ఇచ్చిన సూచనల మేరకు దేవస్థానం ఇంకా అభివృద్ధి చేస్తాం. ఉదయం రాజు ప్రజలందరితో కలిసి మంగళ వాయిద్యాలతో పుట్టవద్దకు చేరుకొని పూజలు నిర్వహించగా అద్భుతం జరిగింది. శ్రీ స్వామివారు 10 సంవత్సరాల బాలుడి రూపంలో దర్శనమిచ్చి అనంతరం మద్దిలేరు వాగు ఒడ్డున స్వయంభూ శిలారూపంగా స్థిరమయ్యారు. అప్పటి నుంచే ఈ క్షేత్రం శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంగా ప్రసిద్ధి చెందింది. నేటికి ఈ ఆలయం పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నిత్య పూజలు, అభిషేకాలు, విశేష సేవలు కొనసాగుతూ ఉన్నాయి. సంతానలేమి, అనారోగ్య సమస్యలు, భయాలు, ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్యతో వచ్చినా మద్దిలేటి స్వామి ఉన్నాడు అనే నమ్మకంతో భక్తులు ఈ క్షేత్రాన్ని చేరుకుంటారు. అలాగే ఇక్కడ భక్తులు వచ్చే వారి కోసం అని సదుపాయాలు అంటే రూము అటువంటివి ఎన్ని రూములు ఇక్కడ అవైలబుల్లో ఉంటున్నాయి సార్? అలాగే ఇంకా ఏమన్నా సరిపోకపోతే ఇంకా కన్స్ట్రక్షన్ కూడా చేయాలని ఏమన్నా ఆలోచనలో ఉన్నారా దేవస్థానంలో? ఇక్కడ 194 రూములు ఉన్నాయండి. ఇక్కడ అయితే వచ్చే భక్తులకి సీజన్లో అంటే
మనకి ఫిబ్రవరి నుంచి జూలై వరకు భక్తులు విపరీతంగా వస్తారు. మాకు ఇక్కడ ఉన్న రూములు సరిపోవు, వాటికి ఇంకా నిర్మాణం చేయాలని భక్తులు కూడా అంటే డోనర్స్ కూడా రెడీగా ఉన్నారు. వాటి కోసం కమిషనర్ వారికి కొన్ని పర్మిషన్ కోసం పంపించారు. ప్లాన్స్ అన్ని తయారు చేసి అవి అనుమతి ఉత్తర్వులు వచ్చిన తర్వాత వాటిని కూడా ఏర్పాటు చేసి కొత్తగా నిర్మించారు. అంటే వాటి ఎస్టిమేషన్ ఎంత కావచ్చు అనేది అంటే ఒక 2-3 ప్లాన్స్ ఉన్నాయి. సో వాటిని బట్టి మేము కొంచెం మోడిఫికేషన్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు దాన్ని బట్టి మేము తర్వాత వాళ్ళు వచ్చిన ఆర్డర్స్ని బట్టి చెప్పి భక్తులకి చేస్తాం. శ్రీ మద్దిలేటి స్వామి చరిత్ర ఒక పురాణ కథ మాత్రమే కాదు, అది తరతరాలుగా కొనసాగుతున్న విశ్వాసం. ఎర్రమల కొండల్లో కొలువైన దైవధైర్యం, అది భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నరసింహ తత్వం. ఎర్రమల కొండలో నిలిచినంతకాలం మద్దిలేటి స్వామి మహిమ నిలిచే ఉంటుందని భక్తుల నమ్మకం. చిత్తగించి పొగడేరు సిద్ధ సాధ్యులు, హత్తి కొలిచేరట యక్షులును గంధర్వులు, చిత్తగించి పొగడేరు సిద్ధ సాధ్యులు. ఆర్ఎస్ రంగాపురము. ఈ గణమద్దిలేటి స్వామి కోరిన వారికి వెంటనే వరాలు ఇస్తాడు. మేము వరాలు చెల్లించుకునికి వస్తుంటాం. గొప్ప దేవుడు, కోరిన వారికి వెంటనే వరాలు ఇవ్వడంలో ఆయన గొప్ప దేవుడు. వైకుంఠుంటి స్వయంభూడ వెలిసినాడు. పురాతనమైన దేవుడు, గొప్ప దేవుడు నరసింహస్వామి వైకుంఠుడి భూదిగినవాడు. శ్రీ లక్ష్మీ నరసింహ అమ్మవారు స్వయంగా వెలిసిన సందర్భంగా భక్తాదులు వచ్చి వారు ముక్కులు చెల్లించుకుంటారు. లక్ష్మీ నరసింహస్వామి కోరిన వారికి వెంటనే వరాలు ఇస్తాడు. గొప్ప దేవుడు వీణ నరసింహస్వామి. జై లక్ష్మీ నరసింహస్వామి. జగురుడా ఓ శ్రీ నరసింహ, భక్తి సేరు మునులు పరికించవయ్యా. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.